ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినము ప్రభు మన యొక్క జీవితాలను ప్రేమిస్తూ ఆయన మనల్ని చక్కగా తన కృప చేత మనల్ని నింపి నడిపిస్తూ ఉన్నారు. అందుకు మనం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ఇది నాన్న మనం దేవుని లేఖనంలో చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే ప్రేయర్ ఆఫ్ నెహమ్యా ప్రార్థన. సో నెహమ్యా ప్రార్థన చేశాడు. నెహమ్యా ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఏంటి నెహమ్యా ప్రార్థనలో ఉన్న ఆ గొప్ప విశేషాలు అని మనం గమనిస్తే, దేవుణ్ణి ఆయన మొదటిగా ఘనపరుస్తున్నాడు. మొదటి అధ్యాయంలోనే మనం చూడగలము. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం చూడండి. ఆయన ఈ మాటలు వినినప్పుడు 4వ వచనంలో, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించు వారితో, నీ ఆజ్ఞలు నడుచుచున్న వారితో నీ నిబంధనను నువ్వు స్థిరపరచువాడా అంటూ దేవునికి ప్రారంభపు ప్రార్థనగా ఆయన ఈ ప్రారంభపు పలుకులు మాట్లాడుతుంది. భయంకరుడైన గొప్ప దేవా, నీ యొక్క నీ ఆజ్ఞలను ప్రేమించి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారితో నీ నిబంధనను నువ్వు స్థిరపరుస్తున్నావు అంటూ ఆయన ప్రార్థన చేశాడు. గమనించాలి, యావత్తు ఇజ్రాయేలును ఉద్దేశించి ఆయన ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఏమైతే చెప్తున్నాడో అది తన జీవితంలో అనుసరిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. సో తను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని చిత్త ప్రకారంగా దేవుడు అంగీకరించిన నిమిత్తమై ఆ ప్రార్థన అనుభవపూర్వకమైన ప్రార్థనగా ఉంది. ఇక్కడ పితృడైన నెహమ్యా దేవునిని ప్రేమించువాడుగాను, దేవుని ఆజ్ఞలను అనుసరించి వాటిని గైకోనువాడుగాను ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నెహమ్యా వలె మనం కూడా ప్రార్థన చేయటం కళ్ళు మూసుకొని ఏదో చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అని చిన్నపిల్లలప్పుడు నేర్చుకున్నట్లుగా మనమేదో మ్రొక్కుబడి ప్రార్థన చేస్తే వాటి వలన ఉపయోగం ఉండకపోగా, మనం అనుభవిస్తున్న వెళుతున్న మార్గాలన్నీ కూడా తిరిగి అదే వేదన, అదే కష్టం, అదే సమస్య మనకు కొనసాగించబడుతూనే వస్తాయి. అదే మన వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి అనుసరిస్తూ ఆయన్ని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుచూ ఉన్నట్లయితే మనతో ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు, చేసిన నిబంధనను నెరవేర్చుతాడు. మరి ఈ రోజున మనము ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? ఏదో ఎవరో ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన విని ఆ ప్రార్థనను మనం కూడా బట్టి చెప్తున్నామా? లేకుంటే ప్రార్థన చేసే ముందుగా ప్రార్థనను అనుభవించుచు ప్రార్థనలో పలికే ప్రతి మాట మనము కూడా దానితో ఏకీభవించి ఉన్నామని మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాము. ఇలాంటి ప్రార్థనే పితృడైన హిజ్కియా కూడా చేశాడు. నువ్వు చావబోతున్నావని ప్రవక్త యెషయా చెప్పిన మరుక్షణం గౌడవైపు తన ముఖం తిప్పుకొని ప్రార్థన చేస్తూ అన్నాడు కదా, నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించానో దయతో జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. అయ్యా, నేను యథార్థవంతుడనే సత్యమును అనుసరించి నీ సన్నిధిలో నేను ఎలా ప్రవర్తించానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో అనగానే వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క ప్రవక్త తిరిగి వచ్చి ఈ రాజుని హిజ్కియాతో చెప్పాడు కదా, ఇదిగో నువ్వు చావవు, 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు నీకు పొడిగించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన ప్రార్థన వ్యక్తిగత జీవితంలో మనం ఏమైతే దేవునికి చెప్పగలమో, ఏమైతే చెప్తున్నామో దానిని మనము క్రియారూపకమైన జీవితంతో ముడిపడి ఉండాలి అనేది మనం గమనించాం. దేవా, నన్ను కరుణించు, నన్ను కనికరించు, నన్ను క్షమించు, నాకు సహాయం చేయి
అని మనం ఆయన అడుగుతున్నాం అనుకుందాం. అప్పుడు మనం కూడా ఇతరుల్ని ప్రేమించాలి కదా, క్షమించాలి కదా, కరుణించాలి కదా, కటాక్షించాలి కదా. మనము మాత్రం ఇతరుల్ని ద్వేషించి ఇతరుల మీద కోపము, క్రోధము, కక్ష, అసూయ, పగ ఇవన్నీ పెట్టుకొని దేవుని మాత్రం దేవా నువ్వు నన్ను కరుణించు, కటాక్షించు, క్షమించు, కృప చూపించు అనంటే దానికి దేవుని ఎదురుని ఎటువంటి సమాధానం దొరకదన్న విషయాన్ని మనం గుర్తించాలి ఈ విషయంలో. కనుక పితరుడైనటువంటి నెహెమ్యా ప్రార్థన మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, క్రియారూపకమైనటువంటి జీవితంతో మనం చేస్తున్నటువంటి ఆ క్రియలే ప్రార్థనగా ఆయన ఎద్దుకు వెళ్తే నిత్యముగా ఆయన కరుణిస్తాడు. పితరుడైన ఆ నెహెమ్యా ప్రార్థన చేశాడు తన యొక్క దేవుని మందిరం నిమిత్తమై రాజు కటాక్షము కొరకు. 2వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం, రాజు పితరుడైనటువంటి నెహెమ్యా ఏమైతే కోరుకుంటున్నాడో అడగక మునిపే రాజు ఆయనకి అన్నీ కూడా ఆయన అడిగినవన్నిటిని కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని హస్తము నాకు తోడై ఉన్నందువలన నేను చేసిన మనవిని రాజు అంగీకరించాను అంటూ ఆయన సాక్ష్య రూపకంగా 2వ అధ్యాయంలో ఆ మాట రాశాడు. మరి ఈ రోజున నువ్వు కూడా ఇతరులకి చెప్పగలవా, నేను చేసిన మనవి దేవుడు ఆలకించి అద్భుతమైన రీతిలో ఆయన నాకు సహాయం చేస్తున్నాడు అని మనం చెప్పగలమా? ఆ విధంగా మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఆయన సన్నిధిలో మన ప్రవర్తనతో కూడిన ప్రార్థన వినబడితే తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? ఒకవేళ సరిగా లేకపోతే సరి చేసుకోవడానికి ఆ ప్రార్థన విధంగా మన జీవితాల్ని మార్చేటట్లుగా మన ప్రవర్తన మార్చుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం పితరుడైన నెహెమ్యా ప్రార్థన మాకు జ్ఞాపకం చేస్తుంది. నెహెమ్యా మిమ్మల్ని భయంకరుడైన గొప్ప దేవుడుగాను, మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారితో మీరు నిబంధనలను స్థిరపరచువారని, పితరుల యొక్క జీవితాల్లో మీరు చేసిన కార్యాలు, మీతో వారితో మీరు చేసుకున్న నిబంధనలు వారి జీవితంలో ఎలా నెరవేర్చారో అలాగే తమ జీవితంలో కూడా మీరు నెరవేర్చగలరని అయ్యా ఆయన అనుభవపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించాడు. అలాగే నా ప్రభువా అయ్యా మీ ఆజ్ఞలు అనుసరించి మీ యొక్క మార్గాల్లో అయ్యా వాటిని మనపూర్వకంగా అంగీకరించి నడుచుకున్నట్లుగా ఆ విధమైన జీవితాన్ని కలిగిన నెహెమ్యా గారి యొక్క ప్రార్థనను మీరు అంగీకరించి రాజులు సహితం ఈయన మనవులకు అంగీకారం తెలిపేటట్లుగా వారి హృదయాలు మీరు మార్చారు. ఆ విధంగానే ఈ ఉదయకాలమందు నా తండ్రి, నీ ప్రియబిడ్డలైన మేము మీ అందు భయభక్తులు కలిగిన వారమై మీ యొక్క ఆజ్ఞలు అనుసరించి మీ కట్టడలను అనుసరించి అయ్యా మీ మార్గాల్లో మేము జీవిస్తూ ప్రార్థనలు చేస్తే మా ప్రతి ప్రార్థన మానక పరము నుండి మీరు అంగీకరించి వెంటనే మాకు మీరు కార్యాలు చేసే దేవుడుగా ఉన్నారని మీ లేఖనాల ద్వారా విశుద్ధపరిచారు. ఈ మాటలు విన్న తక్షణమే ఈనాటి నుండి ఈ రోజు నుంచి మేము మిమ్మల్ని ప్రేమించాలి, మీ ఆజ్ఞలు అనుసరించి నడుస్తూ మేము జీవితాన్ని కొనసాగించినట్లయితే నిత్యముగా నా ప్రభువా మీరు మమ్మల్ని మా ప్రార్థనలు అంగీకరించి అద్భుతం చేసే దేవుడై ఉన్నారని మీ యొక్క ఆత్మ ద్వారా మాకు విశుద్ధపరిచారు. ఈ మాటల ప్రకారంగా ఒక్కొక్కరి జీవితం గొప్పగా ప్రార్థనా జీవితంలో గొప్ప మలుపుతో ఈ దినము నుండి నాయన మేమందరం మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రాముఖ్యంగా పితరుడైన నెహెమ్యా వలె ప్రార్థన చేయడానికి, ప్రవర్తనతో కూడిన ప్రార్థన, పరిశుద్ధతతో కూడిన ప్రార్థన చేయడానికి తీర్మానం చేసిన వారందరికీ కృపయు సన్నిధి సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువు అందరికీ వందనాలు. నిత్యముగా నీవు నేను మనమందరము మన ప్రవర్తనను అనుకూలపరుచుకొని దేవునికి అనుకూలపరుచుకొని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నిత్యముగా ఆయన మన ప్రార్థన ఆలకించి వెంట మన జీవితంలో కార్యాలు ఆయన చేసి తన నామాన్ని ఆయన మహిమపరుచుకుంటాడు. ఆ విధంగా దేవుడు నీకు తోడుగా ఉండి నీ ప్రార్థన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గొప్పగా మలుచునుగాక. ఆమేన్.